ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ह्रीङ्कारासनगर्भितां नलसिखां सौं क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तक पासमङ्कुशधरां प्रभूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंहारिणी। ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం, ఇది చాలా ముఖ్యమైన మాసం. అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము. మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు ఈ ఆషాఢ మాసంలో చేస్తారు. మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి. ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి. ఈ నెలంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి. అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలని, పూజలని, జాతరలని చాలా బాగా చేస్తారు. అందువల్ల ఆషాఢ మాసం మనకి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ 25 అమావాస్య అవుతుంది. జూన్ 26 నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. అది మళ్ళీ జూలై 25 వరకు ఉంటుంది. ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం అమ్మవారి జాతరలు, 2 వారాహి నవరాత్రులు మొదలవుతాయి. మనకి అమ్మవారికి 3-4 రకాల నవరాత్రులు చేస్తున్నాము. అందులో ఇది వారాహి నవరాత్రి, గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు 9 రోజులు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ 9 రోజులు కూడా. తరువాత 6వ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది. ఈ తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట. అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక 2 నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి. అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంకా వరుసగా ఇది ఆషాఢం, తర్వాత శ్రావణం, భాద్రపదం గణపతిది, ఆశ్వేజ అమ్మవారిది, మళ్ళా కార్తీక మాసం అంతా విశేషము, తర్వాత దీపావళి, ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు, చాలా బాగా ఉంటుంది కూడా. ఈ 9వ తారీఖుని గురుమౌఢ్యం, లాస్ట్ మంత్ 10వ తారీఖున మొదలైంది, జూన్ 10న మొదలైంది. ఇప్పుడు జూలై 9 తోటి గురుమౌఢ్యం త్యాగం అయిపోతుంది. అంటే 10వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి, శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 10వ తారీఖుని ఆషాఢ పౌర్ణిమ, ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు. గురు పూజోత్సవం అని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని. తర్వాత బోనాలు మనకి 26/6 నుంచి మనకి 24/7 తారీఖు వరకు, అంటే ఇంచుమించుగా ఒక నెలంతా ఈ బోనాలు జరుగుతాయి. తర్వాత 25/7 నుంచి 25 జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. 25/7 నుంచి శ్రావణ మాసం ప్రారంభం. 29వ తారీఖున నాగపంచమి, అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు. పుట్టకెళ్ళి పాలు పోయడము, నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము, ఆ రోజు ఉపవాసం ఉండడము, ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము. ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు. ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం.
తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఇక్కడ కర్కాటక రాశిలో పునర్వసు 1వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. అంటే అందువల్ల ఈ కర్కాటక రాశిని మనం లగ్నంగా తీసుకుంటే కనుక ప్రస్తుతం కర్కాటకంలో బుధుడు ఉన్నాడు, ద్వితీయంలో అంటే 2వ ఇంట్లో కుజుడు కేతువు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు, తర్వాత శుక్రుడేమో వృషభంలో ఉన్నారు, వీళ్ళకి వ్యయంలో అంటే 12వ ఇంట్లో మిథునంలో గురురవులు ఉన్నారు. అయితే వీరికి ఈ మాసంలో వీరికి ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. పరస్పరం ఆనందంగా ఆప్యాయంగా పలకరించుకుంటూ ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ ఎటువంటి సమస్యలు లేకుండా, ఒకవేళ సమస్యలు ఉన్నా అవి సామరస్యంగా పరిష్కరించుకుంటూ అందరూ చక్కగా ఉంటారు. ఇంకా శుభకార్యాలు చాలా చేసే అవకాశం ఉంది. అలాగే శుభకార్యాలకి మీరు వెళ్ళే అవకాశం కూడా చాలా ఉంది. సమాజంలో మీ మాటకు విలువ ఉంది. మీరు ఎవరితో మాట్లాడినా గౌరవంగా మంచిగా మాట్లాడతారు కనుక మీరంటే మీ మాట అంటే సమాజంలో ఒక రకమైన గౌరవం ఒకటి వస్తూ ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఏ రకమైన వ్యాపారం అయినా కూడా చాలా బాగుంది. వ్యాపారంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మీ వ్యాపారం నిస్సంకోచంగా జరుగుతుంది. ఇంకా పనులు మీరు చేసే పనులు నెమ్మదిగా జరుగుతాయి కానీ పూర్తిగా అవుతాయి. మీ విజయవంతంగా అవుతాయి కానీ కొంచెం నెమ్మదిగా జరుగుతాయి. దానికి మీరు భయపడాల్సింది బాధపడాల్సింది ఏమీ లేదు. చేసే పని సక్రమంగా చేస్తే తప్పకుండా దాంట్లో విజయం సాధిస్తారు. ప్రయాణాలకు మాత్రం ఈ రాశి వారికి చేయకుండా ఉండడం చాలా మంచిది. ప్రయాణాల విషయంలో సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకోవడము, తప్పని పరిస్థితి వస్తే ఒక వెల్లుల్లిపాయ రెబ్బని మీరు ఒకవేళ మీ ఓన్ వెహికల్లో వెళ్తుంటే ఆ వెహికల్లోనూ లేదా మీ జేబులోను అలా మీరైతే ఆడవాళ్ళు అయితే మీ పర్సులోనూ ఒక వెల్లుల్లి రెబ్బని పెట్టుకుని వెళ్ళడం మంచిది. ఇంకా ఆర్థికపరమైన లావాదేవీలన్నీ కూడా చాలా బాగుంటాయి. అందులో మీరు కోరుకున్నటువంటి ఎవరైనా మీకు అప్పులున్నా లేదా మీరు ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినా అవన్నీ ఈ మాసంలో తీరిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే మీరు ఎదుటి వారితో కానీ ఇంట్లో వారితో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి. ఇక ఈ నెలలో మనకి జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు కూడా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. అమ్మవారు అందులోనూ మీ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కనుక చంద్రుడు అమ్మవారి స్వరూపం కనుక మీరు వారాహి నవరాత్రులు ఆనవాయితీ ఉండి ప్రతి సంవత్సరం చేస్తున్న వాళ్ళు సరే, చెయ్యని వాళ్ళు ఆనవాయితీ లేని వాళ్ళు కనీసం ఈ 9 రోజులైనా లలితాదేవిని అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ పూజించి అమ్మవారికి పండో ఫలమో నైవేద్యం పెట్టడం వల్ల మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది ఈ నెలంతా. అదే విధంగా ఈ నెలంతా బోనాలు జరుగుతాయి కనుక అమ్మవారికి విశేషంగా పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందుతారని ఈ రాశి వారికి ఇదే పరిహారం అని చెప్పడం జరిగింది. ఇక ఈ రాశిలో 16వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకే రవి మిథునంలో ఉంటారు. రవి మిథునం నుంచి కర్కాటకానికి 16న మారుతారు. అట్లాగే కుజుడు సింహంలో ఉన్న కుజుడు కన్యలోకి 29వ తారీఖున మారుతాడు. శుక్రుడు వృషభంలో ఉన్న శుక్రుడు మిథునంలోకి ఈ నెల 26న మారుతాడు. ఇది గ్రహాల సంచారం.